ఏమిటది పొద్దునే? లెమన్ టీ. రంగు అలా ఉందేమిటి? అలాగే ఉంటుంది, కానీ ఇది అది కాదు, నిమ్మతే నీరు. కాళ్ళు కింద పెట్టి పనుల ముందు బాగోదు. ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయి అక్కడ వ్యాపారాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడికి వచ్చావు? ఏ వ్యాపారం? నా బొంద వ్యాపారం. లారీ చూస్తే అలా పట్టుబడింది, ఇది చూస్తే నువ్వు ఎలక్షన్లో ఎలా తగలేసావు. ఆ కన్నాలన్నీ పొడవాలంటే ఏదో వ్యాపారం తగలబెట్టాలి కదా, అందుకని కొత్త వ్యాపారం కనిపెట్టాను. ఏమిటది? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఓహో, నమస్కారం భాగ్యమ్మ గారు. కులాసా? నువ్వా బాబు? రా కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఆయన గుళ్ళో ఉన్నారే. తెలిసే వచ్చానండి. మీతో ఒక విషయం మాట్లాడదామని. నాతోనా? అవునండి, మీ అమ్మాయి పెళ్లి కోసం మీ వారు పడుతున్న అవస్థ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. మా నాయని సాయం చేయకపోయినా ఈ మాత్రం సానుభూతి చూపించిన మనుషులు కూడా కరువైపోయారు బాబు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటంలో నన్ను మించిన వాళ్ళు ఏడండి. మీ అమ్మాయి పెళ్లి గురించి మీరేం దిగులు పడకండి. దిగులు పడక ఇంకేం చేయగలను? నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను. ఆ కలలే కన్నీట్లో కొట్టుకుపోతుంటే ఎలా ధైర్యంగా నిలబడగలను? గుడి పని పూర్తి కాగానే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయంతో ఉనిగిపోతున్నాను. మీరెందుకు భయపడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. బాబు, ఇన్నేళ్లు ఆ దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నావు. ఈ రోజు నా చేతుల మీదుగా అంత పాపం చేయలేను. అది పాపం అయితే నేను మటుకు చేస్తానా? తలపైపోదు. ఏదో పుణ్యకార్యం కనుక నేను ఒప్పుకున్నాను. మీ సహాయం కోసం వచ్చాను. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నాకు ఇవ్వండి. 1 గంటలో ఆ పుణ్యకార్యం పూర్తి చేసి మీ వస్తువులు మీకు పువ్వులు పెట్టి అప్పు చెప్తాను. అందుకు ప్రతిఫలంగా ఈ 10,000 ఉంచండి. ఆ 10,000 కోసం నాన్నగారు పడుతున్న యాతన, అమ్మ పడుతున్న తపన చూస్తుంటే బాధగా ఉంది రవి. వాళ్ళు ఇంత కష్టపడి చేయబోయేది నాకు ఇష్టం లేని పెళ్లి. కమల, ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దల మనసు బాధ పెట్టి మనసుకు మనం చూసుకోవటంలో అర్థం లేదు. వెళ్ళిరా. అలాగే వెళ్తాను. ఆ డబ్బు తీసి లోపల పెట్టండి. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నా చేతిలో పెట్టండి. ఆ పని చేయలేనని 10 సార్లు చెప్పాను. పట్టిన పట్టు వదలనని నేను 20 సార్లు చెప్పాను. రాధా, నువ్వు ఇక్కడే ఉండవే, కమలం నేను చూసొస్తాను. ఎవరో వస్తున్నట్టున్నారు. ఈ డబ్బు తీసి లోపల పెట్టండి, లేకపోతే ఎప్పుడో వస్తుంది అనుకున్న ప్రమాదం ఇప్పుడే వస్తుంది. వస్తాను. కమలింట్లో లేదా? బయటికి వెళ్ళిందా? బయటికి వెళ్ళిందమ్మా. అబ్బాయి జోగారావు, ఏంటయ్యా గవాస్కర్ సెంచరీ కొట్టినట్టేనా? డబుల్ సెంచరీ కొట్టాడయ్యా, కానీ ఏం లాభం, మ్యాచ్ డ్రా అయింది. స్వామి, తమరు ఎక్కడున్నారా? ఏమిటి ఆనందిస్తున్నారు? క్రికెట్ క్రీడా వినోదం. నీ పూజ పూర్తి కాలేదా? అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. తమరు ఇక్కడే ఉన్నారుగా. స్వామి, తమ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను, కానీ ఇంకా చిన్న చిన్న సందేహాలు మిగిలిపోయాయి. దేహమే ఒక పెద్ద సందేహం. అడుగు. స్వామి, విభూతి అనగా బూడిద. అది తెలుసు స్వామి, అంతరార్థం. బూడిద నుండి పుట్టిన ప్రతి వస్తువు బూడిదైపోక తప్పదనే సత్యానికి గుర్తు. ఓహో. స్వామి, ఇన్ని వాహనాలుండగా తమరు ఎద్దును ఎందుకు ఎత్తారు? పశుత్వాన్ని అణచడానికి. గళమున ఆ గరళం, ప్రళయమునకు చిహ్నం. ఆ పాము ఆభరణం. చంద్రబింబం, జగద్దీపము. మరి ఈ త్రిశూలం ఎందుకో? పళ్ళు గుట్టుకోవడానికి. ఓహో. లేకపోతే ఏమిటయా ప్రశ్నలు టక టక టకమని అడిగేస్తున్నావు? ఇదేమన్నా జిల్లా పరిషత్ ఇంటర్వ్యూవా? శివ శివ, ఎంత మాట! నీ ధోరణి చూస్తే అలాగే ఉంది. అది కాదు స్వామి. స్వామి, ఏమి? తమరు శిష్యున్నారేమిటి? చిక్మంగళూరు ఎలక్షన్ లో రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటే పాపం ఒక చీమ కుట్టనా మాననా అని సందేహిస్తోంది. కుట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాం. అవును, మరి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా.